సో దీన్ని బేస్ చేసుకుని 1976 కంకరెంట్ లిస్ట్లోకి తీసుకురావడం వల్ల ఏం చేసాం, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడేషన్, చాలా చట్టాలు ముందుగా తీసుకొని వచ్చిన తర్వాత మనం కాన్స్టిట్యూషనలైజేషన్ చేస్తూ ఉంటాం. సో వీ బ్రింగ్ ది యాక్ట్ ఇనిషియలీ, then we will introduce that subject in the constitution also. Such kind of process is called as doctrine of constitutional validation. అంటే ముందు మనం చట్టాన్ని తీసుకొని వచ్చాం, చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆర్టికల్ 48A ఇన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆర్టికల్ 51A క్లాస్ G ఫండమెంటల్ డ్యూటీస్, సో ఇవన్నీ తర్వాత కాన్స్టిట్యూషన్లో ఇంట్రొడ్యూస్ చేసాం. అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ని ముందు మనం చట్టం ద్వారా తీసుకొని వచ్చి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అన్నది మా రాజ్యాంగ బద్ధత, మా రాజ్యాంగం చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీ అన్న ఎలిమెంట్ని తర్వాత మనం ఇంట్రొడ్యూస్ చేసాం. దీన్ని ఏమంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడేషన్. సో ఇన్ సింపుల్ టర్మ్స్, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడేషన్ మీన్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ or later constitutional provision can retrospectively confer constitutional legitimacy, strength and interpretive support to a particular act. ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టానికి సపోర్టుగా కాన్స్టిట్యూషన్ని మనం అమెండ్ చేస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ లెజిటిమసీ అని అంటారు. అందుకని ముందుగా మనం 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొని వచ్చాం, తరువాత దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 48A 51A క్లాస్ Gని తీసుకొని వచ్చాం. ఏంటి ఆర్టికల్స్? లెట్ us see. ఆర్టికల్ 48A 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆర్టికల్ 48Aని ఇంట్రొడ్యూస్ చేసాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఆర్టికల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసాం. ఏం చెప్తుంది? ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్స్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ. సో ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రొటెక్ట్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్, దేశంలో పర్యావరణాన్ని వన్యప్రాణులను కాపాడడం అన్నది రాజ్యం ఎలా భావించాలి? చాలా గర్వంగా భావించాలి. అంటే ఇట్ షుడ్ బి ఎండీవర్ ఆఫ్ ది స్టేట్ టు ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ ది కంట్రీ. సో దేశంలో ఉన్నటువంటి అడవుల్ని పర్యావరణాన్ని రక్షించాలి 48A చెప్తోంది. ఇది 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని బేస్ చేసుకొని మనం 1972 యాక్ట్ని తీసుకొచ్చినట్టు లెక్క. అదేంటి సార్ 1976లో చేస్తే అప్పుడే ఎలా తీసుకొని వచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. దాన్నే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడేషన్ ఆర్ కాన్స్టిట్యూషనల్ లెజిటిమసీ అని అంటాం. సో యూ బ్రింగ్ ది యాక్ట్ ఇనిషియలీ, దెన్ యూ మేక్ ది సపోర్టివ్ ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, మేకింగ్ వ్యాలిడిటీ బై ది కాన్స్టిట్యూషన్. సో అలా మనం 48A ద్వారా 48A 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సపోర్టివ్ యాక్ట్ అని మనం చెప్పచ్చు.